నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 5వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ వారం రాశి ఫలితాల్ని నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. బంధువుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందరికీ కొండంత అండగా మీరే ఉంటారు. మీ సమస్యల్ని పరిష్కరించుకోవడంతో పాటు ఇతరుల సమస్యలను కూడా పరిష్కరింపజేయడానికి మీ శక్తియుక్తుల్ని, సామర్థ్యాల్ని, పలుకుబడిని ఉపయోగిస్తారు. నలుగురికి సహాయం చేసే వ్యక్తిగా మీ పట్ల ఒక చక్కటి అవగాహన అందరిలోనూ ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలోనూ మనం ఆచితూచి వ్యవహరించాలి. అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలి. సోమరిపోతనానికి మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా తావు ఇవ్వకూడదు. విందులు వినోదాలకు దూరంగా ఉండాలి అని చెప్పని భావిస్తారు. పొదుపు చేయాలని చెప్పని సంకల్పిస్తారు. కానీ అది మీ వల్ల కాదు. పొదుపు చేయటం కంటే కూడాను అదనంగా సంపాదించుకోవటమే ఉత్తమం అని చెప్పని భావించి ఆ దిశగా మీరు ఆలోచనలు చేస్తారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా మెడికల్ సీట్కి సంబంధించిన విషయాలు ఇవి ఖచ్చితంగా సానుకూలపడతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి స్టాంపింగ్ అవుతుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి దాదాపుగా గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది. ఏమీ సందేహించాల్సినటువంటి పని లేదు. గ్రహగతులు మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. మానసికమైన సంతోషం కలిగి ఉంటారు. మానసిక ఉత్సాహంతో సామాజిక సేవ చేస్తారు. పదే పదే విసుగు కలిగిస్తున్నటువంటి రాజకీయ నాయకుల ప్రసంగాలు వినకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మానసికమైనటువంటి ప్రశాంతతను వెతుక్కొని సాధించుకోగలుగుతారు. యోగా, మెడిటేషన్ వంటి వాటి మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. అదేవిధంగా మహాగణపతి దగ్గర తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల సమస్తమైనటువంటి అరిష్టాలు పోతాయి. సమస్తమైనటువంటి విఘ్నాలు కూడా పోతాయి. అభివృద్ధి పదంలో మీరు పయనించగలుగుతారు. వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అందులో మీరేమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. వివాహాల శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభంలో వివాదాస్పదం అవుతాయి. కానీ అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత వచ్చిన సంబంధం మంచిదేనని చెప్పి తెలుసుకొని దానికి తల ఊపడం జరుగుతుంది. అంగీకారం తెలియజేయటం జరుగుతుంది. వివాహం కుదిరిందనేటువంటి ఒక సంతోషం మానసికంగా బలాన్ని ఇస్తుంది. మనం ఒకళ్ళకి సహాయం చేస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. మన పూజలు, పురస్కారాలు, మన ప్రార్థనలు, మనం చేసినటువంటి దాన ధర్మాలు ఇవన్నీ కూడాను మనకి, మన బిడ్డలకి అక్కడికి వస్తాయనేటువంటి భావంతో ఒక సనాతన ధర్మంలో మీరు నడుచుకుంటూ వెళ్తారు. ఆ నేపథ్యంలో మీకు చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా అంతిమ విజయం మీదే అవుతుంది. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినప్పుడు కూడాను ఎదుటి వాళ్ళ వక్రమైనటువంటి భాష్యాలకి మీరు సమాధానం చెప్పకుండా తెలివిగా మౌనం వహిస్తారు. ఇందువల్ల మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికం అనేటువంటి పొడితోటి ధూపం వేయండి. ఇందువల్ల ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైన దరిద్రాలు మొత్తం పోతాయి.
మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. అది చాలా దివ్యమైనటువంటి పొడి. తప్పనిసరిగా మీరు వాడితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల స్థిరస్థిరాస్తులను కొనుగోలు చేయగలుగుతారు. ఉన్నటువంటి ఆస్తుల విలువ పెరుగుతుంది. అమ్ముదామని చెప్పని అనుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మకూడదని చెప్పని చివరి క్షణంలో నిర్ణయించుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. సామాజిక పరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని అందరితో మంచి అనిపించుకుంటారు. ఏదో ఒక వర్గానికో, ఏదో ఒక కులానికో, ఏదో ఒక మతానికో చెందిన వ్యక్తిగా మీ మీద ముద్ర పడదు. మిగతా వాళ్ళ మీద ఆ ముద్ర పడుతుంది. మీరు మాత్రం స్వచ్ఛంగా ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు సూచిస్తున్నాయి. పని ఒత్తిడి, పని భారం ఎక్కువగా ఉంటుంది. కార్యాలయంలో ఇతరులు అంటే మీ కింద ఉద్యోగులు చేసేటటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. అదే సమయంలో పై అధికారుల నుంచి కూడాను మీకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సక్రమంగా పనిచేస్తాను, చేయిస్తాను అని చెప్పని పై అధికారులను ఒప్పించి మీ గుడ్విల్ ద్వారా ఒక్క మాట కూడా పడకుండా మీరు తప్పించుకోగలుగుతారు. ఏది అయినప్పుడు కూడాను ఈ రకంగా పని రాని వాళ్ళని, ఎందుకు పనికిరాని వాళ్ళని, బద్ధకస్తుల్ని ఈ రకమైన ఉద్యోగాల్లో చేసి నా పక్కన ఎందుకు పడేస్తావయ్యా భగవంతుడా అని చెప్పి మీరు బాధపడే విధంగా పరిస్థితులు ఉంటాయి. అందరి పనులు మీరే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు మాత్రం ప్రేక్షకులాగా కూర్చుంటారు. వాళ్ళని ఏమీ అనలేనటువంటి పరిస్థితి. ఈ రకమైన వాతావరణం కొంతకాలం ఇబ్బంది పెడుతుంది. స్త్రీలతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత మంచిగా ప్రవర్తించినా అసూయాగ్రస్తమైనటువంటి మనస్తత్వంతో ఒక వైషమ్యాన్ని పెంచుకొని మీ మీద లేనిపోయినటువంటి నిందలు వేసే వాళ్ళు ఉంటారు. అందుకని స్త్రీలతో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఈ విషయంలో తగిన జాగ్రత్త వహించండి. వాళ్ళతో మాట్లాడకపోవడం కూడాను ఈ వారం చేయదగినటువంటి పని. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, సెల్ ఫోన్లు కానివ్వండి, సెల్ ఫోన్ నెంబర్లు కానివ్వండి, ఇలాంటివన్నీ జారిపోయే పరిస్థితి గోచరిస్తుంది. కనుక ప్రతి విషయంలోనూ మితిమీరినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది పనికిరాదు. మీ ఆత్మవిశ్వాసం వల్ల మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. కానీ మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల చేదు అనుభవాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మంచి ఉద్యోగం దొరుకుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు కూడా లభిస్తుంది. వివాహం కానటువంటి మగపిల్లలకి వివాహ సంబంధాలు కుదురుతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించండి. అదేవిధంగా సిద్ధగంధంతో, అది అమూల్యమైనటువంటి వస్తువు, దేవతా సంబంధమైనటువంటి వృక్షాల యొక్క మూలికలతో తయారు చేసిన సిద్ధగంధంతో ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ గంధాన్ని నొస్తను కూడా ధరించవచ్చు, మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో కఠినంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కఠినంగానే ప్రవర్తిస్తారు. సానుకూలమైన ఫలితాలు వాళ్ళ ద్వారా మీరు రాబడతారు. విద్యా సంబంధమైన విషయాల్లో అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అధికంగా డబ్బులు ఖర్చు చేయడానికి మీరేమాత్రం వెనకాడరు. ఏదైనా అమ్మటానికి కూడా మీరు వెనకాడరు. నేను సక్రమంగా అనుకున్నటువంటి విద్య అభ్యసించబోబట్టి నా పరిస్థితి ఈ విధంగా ఉంది. నా బిడ్డలకి ఈ పరిస్థితి రాకూడదు. వాళ్ళు ఎలాగైనా బాగుండాలి, మంచి స్థితిలో ఉండాలి. వాళ్ళ కోసం నేను ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అనేటువంటి పద్ధతిలో మీరు
నడుచుకోవటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడాను ఇంట్లో అష్టములుగా గుగ్గిలంతో పొగ వేయటం చాలా మంచిది. వ్యాపార ప్రదేశంలో కూడాను పొగ వేయటం చాలా మంచిది. ఈ వృషభ రాశి వారు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. వృషభ రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 2. సానుకూలమైనటువంటి ఫలితాలు మీరు ఈ వారం ఎక్కువగా పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. తదుపరి మిథున రాశి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకూలంగా జరుగుతాయి. శత్రువర్గాన్ని అధిగమించడానికి, మీ ఉనికిని నిలబెట్టుకోవడానికి మీరు నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. అన్ని రకాల ప్రచార సాధనాన్ని వాడుకుంటారు. ఎంతో శ్రమపడతారు. అంటే ఒక స్థాయి ఉంటుంది శ్రమపడటానికి, ఒక గేట్ ఉంటుంది. కానీ దాన్ని కూడా అధిగమించి అధికంగా శ్రమించి మంచి ఫలితాలను మీరు సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి దైవం మేలు చేశాడని చెప్పని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని ఖచ్చితంగా పెంచుకోగలుగుతారు. మీ శత్రువర్గం దింబరబోయే విధంగా మీ యొక్క అభివృద్ధి ఉంటుంది. ఎవరిని ఏ కోణంలోనూ నొప్పించకుండా, ఎదుటి వాళ్ళ అభివృద్ధికి అడ్డుపడకుండా మీరు అభివృద్ధి సాధించి ఎదుటి వాళ్ళు అసూయపడే విధంగా చేయగలుగుతారు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఒక పెద్ద మనిషి తరహాలో మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని రుజువు చేసుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, వీటిల్లో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. అందులో ఏమి ఆందోళన వద్దు. కానీ అవి కొలిక్కొస్తాయి, అవి మీకు అనుకూలిస్తాయి. మీ జీవితాశయం నెరవేరుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కొంతకాలం వేచి ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళకి, విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళకి, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం ప్రయత్నం చేసేవాళ్ళకు కూడాను కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తుంది. కొంతకాలం వాటి కోసం చెప్పని వేచి ఉండాల్సిన స్థితి గోచరిస్తుంది. వివాహాల శుభకార్యాల విషయంలో జోక్యం చేసుకోకూడదని మొదట నిర్ణయించుకుంటారు. కానీ మనం జోక్యం చేసుకోకపోతే మొదటికే ముప్పు వస్తుందని జోక్యం చేసుకొని సానుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు తీసుకున్న నిర్ణయం సరైనదని చెప్పని, సక్రమైనదని అందరూ కూడా మెచ్చుకోవటం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరిని నొప్పించకుండా, ఎవరికి తెలియకుండా రహస్యంగా, గోప్యంగా మంచి సంబంధాన్ని కుదుర్చుకుంటారు. ఎందుకంటే ఫలానా చోట సంబంధానికి వెళ్తున్నాను, ఫలానా సంబంధం కుదరబోతుంది, వాళ్ళని కాంటాక్ట్ చేశాను, వాళ్ళు వస్తామన్నారు అని గతంలో ఈ విధంగా చెప్పడం వల్ల మీ శత్రువర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ బలహీనతల్ని ఉపయోగించుకొని ఆ సంబంధాలు కుదరకుండా చెడగొట్టారు. ఆ విషయాన్ని గ్రహించిన మీరు ఎవరికీ తెలియకుండా గోప్యంగా శుభకార్యాన్ని ఖరారు చేసుకోగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు కూడాను నాగశుద్ధురాలను ధరించాలి. ఇష్టదైవ సన్నిధిలో అష్టములుగా తైలతో దీపారాధన చేయాలి. ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మిథున రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఇదంతా హైటెక్ కాలం. అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం
మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొంత ఒడిదుడుకులు చోటు చేసుకునే పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థికపరమైన సర్దుబాటును ఏదో విధంగా చేయగలుగుతారు. మీ వ్యక్తిత్వం, సమాజంలో మీకున్నటువంటి గుడ్విల్ ఏదైతే ఉందో అది ప్రతిక్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మీ నుంచి వచ్చినటువంటి ఏ హామీని కూడాను అందరూ కూడాను నమ్మటమే జరుగుతుంది, కానీ ఈయన మోసం చేస్తాడనేటువంటి భావన ఎక్కడ జరగదు. మీ స్థాయిని, స్థానాన్ని మీరు ఆ విధంగా పెంపొందింపజేసుకోవటం వల్ల అనేక రకాల ప్రయోజనాలు మీకు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. అమ్మకాలు, కొనుగోలు విషయాలు చాలా బాగున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ రక్త బంధువుల నుంచి కొంత ధనాన్ని తీసుకొని వాళ్ళ పేరు మీద ఇక్కడ ఆస్తులు అభివృద్ధి చేసి తిరిగి వాళ్ళకి అప్పచెబుతారు. ₹1 మన దగ్గర తీసుకొని ₹100 మనకి లాభం చేకూర్చాడనేటువంటి ఒక అభిమానం వాళ్ళ దగ్గర మీరు సంపాదించగలుగుతారు. అది భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్ననాటి స్నేహితులు, సన్నిహితులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా విలువైనటువంటి చోట స్థలాలు కొనుగోలు చేయడానికి మీరు ప్రోత్సహిస్తారు. చాలామందితో కొనిపిస్తారు. మీ మాట మీద నమ్మకం లేకుండా అన్నీ ఇట్లకే చెప్తుంటాడే, ఆయన స్వార్థం లేకుండా ఇవన్నీ చెప్తాడా అనేటువంటి వక్ర మార్గంతో ఆలోచించిన వాడు మాత్రం వేరే విధంగా వెళ్తారు. ఆ విధంగా వెళ్ళి వాళ్ళు నష్టపోవటం అనేది జరుగుతుంది. అప్పుడు మీ విలువ ఏంటో వాళ్ళకి తెలిసి వస్తుంది. వివాదాస్పదమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదని మీరు ఎంతగానో నిర్ణయించుకుంటారు. ఎంతసేపటికి అభివృద్ధి కోసం మనం ప్రయత్నాలు చేయాలి. అనవసరమైన విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. మధ్యవర్తిత్వం అసలు పనికే రాదు. మన మధ్యవర్తిత్వంలో మనం జోక్యం చేసుకోకూడదు అని మీరు ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ బాల్యమిత్రుల కోసం కొన్ని మధ్యవర్తిత్వాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మధ్యవర్తి సంతకాలు చేసేటప్పుడు మాత్రం చాలా ఆలోచించి నింపాదిగా నిర్ణయం తీసుకోండి. ఇందువల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కనుక ఇంతగా ఈ విషయం గురించి చెప్తున్నాను. విలువైనటువంటి వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. విలువైన వస్తువుని కొనుగోలు చేయగలుగుతారు. వివాహాలు, శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక కొలికి తీసుకొచ్చి వాటిని ముడిపడేట్టుగా చేయగలుగుతారు. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం వెల్లివిరుస్తుంది. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయం చేసుకుంటారు. ఊహించినటువంటి, అనుకోనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మంచి సంబంధం కుదరటం భగవంతుడు దయ తప్ప మన ప్రయత్నం కాదని చెప్పని మీరు భావిస్తారు. అదేవిధంగా భగవంతుడికి మీరు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగం వస్తుంది. మీరు చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగమే వస్తుంది. కానీ మీరు ఆశించినటువంటి జీతం మాత్రం రాదు. దానికోసం కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ వివాహాల గురించి మీ అభిప్రాయాల్ని స్పష్టంగా చెబుతారు. ఇటువంటి దిక్కుమాల పెళ్ళిళ్ళు నేను చేయను, నా దగ్గరికి రావద్దు అని మీరు చెప్పడం జరుగుతుంది. మీ యొక్క నిర్ణయం వల్ల కొంతమంది విరోధం అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడాను మీ పద్ధతులను మీరు మార్చుకోరు. అన్నమాట మీదే నిలబడతారు. స్టాంపింగ్ కోసం వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ అనుకూలిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య సంబంధమైన విషయాలు, మెడిసిన్ సీట్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ లంచాలు పెట్టడం, ప్రతి విషయంలోనూ రికమెండేషను అవసరం కావటం ఇది మీ మానసికమైన వేదనకు కారణమవుతుంది. సమాజం ఎటుపోతుంది, మనం ఎటు నడుస్తున్నాం, దేశం యొక్క పురోగతి ఏమిటి, ఈ రకమైనటువంటి అవినీతి కొనసాగవలసిందేనా, దీనికి మందు మార్పు ఏమీ లేదా అని మీలో మీరే ఎంతగానో బాధపడతారు. కానీ 10 మందిని బతినాడుకొని చేసుకునేటువంటి ఓపిక లేక వాళ్ళు అడిగింది ఇచ్చి దండం పెట్టి మీరు అనుకున్నటువంటి పనులని పూర్తి చేసుకోగలుగుతారు లంచాలు ఇచ్చి. ఇది నిజంగా మీకు ఇష్టం లేకపోయినా చేయకుండా తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిరోజు కూడాను మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ మహాతీర్థం పొడికి అంత శక్తి ఉంది. అదేవిధంగా కర్కాటక రాశి వశాత్ ద్వితీయంలో సింహరాశిలో గురురాహువులు ఇద్దరు కలిసి ఉన్నారు. గురుచండాల యోగం ఉంది కనుక ఈ కర్కాటక రాశి వారు సర్పదోష నివారణ చూర్ణంతో
స్నానం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. సర్పదోష నివారణ చూర్ణాన్ని స్నానం చేసేటప్పుడు ఉపయోగించండి, మంచి ఫలితాలు ఉంటాయి. సర్పదోషం పోతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం ఫలితాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికి కూడాను ఎక్కువగా ముఖ్యమైనటువంటి విషయాల్లో మాత్రం సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. మీకున్నటువంటి పలుకుబడి కానివ్వండి, మీ కుటుంబానికి ఉన్నటువంటి గుడ్విల్ కానివ్వండి, చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులు రాకపోయినా పూర్వీకుల పేరు వల్ల కొంత ప్రయోజనాన్ని మీరు పొందగలుగుతారు. ఎవరికీ దొరకనటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం మీకు లభిస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతిని చక్కగా సాధించగలుగుతారు. ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో కుటుంబాన్ని నడిపించడానికి విశేషంగా శ్రమిస్తారు. దివారాత్రాలు శ్రమించి మీరు అనుకున్నటువంటి సానుకూల ఫలితాలను మీరు పొందగలుగుతారు. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, సినీ ఫీల్డ్కి సంబంధించిన విషయ వ్యవహారాలు, టెలివిజన్ రంగానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. నూతనమైనటువంటి కొత్త కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని దొరకపుచ్చుకొని మీ యొక్క టాలెంట్ను చూపించి మీరు మంచి ప్రఖ్యాతిని సాధించే పరిస్థితులు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏ క్షణంలో అయినా మీరు అప్రమత్తంగానే ఉంటారు. ఎవరు ఏ మాట మాట్లాడినా సమయానికి అనుకూలంగా సందర్భోచితంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. అనవసరంగా నోరుజారి మాట్లాడటం అలాంటి అలవాట్లు మీకు లేకపోవటం వల్ల మీరు చాలా మంచి ప్రఖ్యాతిని పొందగలుగుతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీ మిత్రవర్గం నోరుజారి మాట్లాడిన మాటలకి మీరు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నోరు కుదరకుండా ఏదోటి మాట్లాడటం, ఎదుటి వాళ్ళ మీద దుర్భాషలాడటం, అందువల్ల ప్రయోజనం కూడా లేదు. ఇలాంటి వాళ్ళని మీరు దూరంగా పెట్టుకోవాలని చెప్పని ఆలోచిస్తారు. కానీ వాస్తవ రూపంలో వాళ్ళని వెళ్ళగొట్టలేని పరిస్థితి, వాళ్ళు మీ మీద ఆధారపడ్డవాళ్ళు, అట్లాగని వాళ్ళ పద్ధతులు మార్చుకోరు. ఈ రకమైనటువంటి ఈ ఇబ్బంది మీకు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. నిర్మాణ సంబంధమైన విషయాలు బాగుంటాయి. నిర్మాణ సంబంధమైన విషయాల్లో వేగం పుంజుకుంటాయి. మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. అధిక లాభాలు వస్తాయని చెప్పి మీరు ఆశించిన చోట అధిక లాభాలు కాకపోయినా మీరు అన్ని ఆశించినటువంటి లాభాల కంటే ఎక్కువగానే వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని విషయాల్లో మాట సహాయం చేసిన వ్యక్తులకి ఎక్కువగా ఆర్థిక సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమీ శ్రమ చేయని వాళ్ళకి శ్రమ నాది, అందులో ఏమాత్రం కష్టపడిన వాళ్ళకి భాగం ఇవ్వాలా అనే విషయం మీకు మానసికంగా బాధ కలిగిస్తుంది. సరే, మనకు దక్కిందే దక్కుదల, ఇంకో పని చేసుకుందాం, అందులో ఇంకో రూపాయి సంపాదించుకుందాం, ఈ గొడవలన్నీ పెట్టుకోవడం దేనికి అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. ఓ రూపాయి పోయినా సరే, ఓ ప్రయోజనం దెబ్బతిన్నా సరే వివాదాలు తగాదాలు మాత్రం వద్దు, రోడ్డుకి ఎక్కకూడదు, మీడియాకి ఎక్కకూడదు అనేటువంటి పద్ధతిలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల కొన్ని సందర్భాల్లో లాభపడతారు, కొన్ని సందర్భాల్లో నష్టపోతారు. సంతాన సంబంధమైన విషయాలు చాలా బాగున్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జ్యేష్ఠ సంతానం విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి విషయాల్లో కూడాను మీరు ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించి ఎవరి మనసు నొప్పించకుండా మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. జీవిత భాగస్వామితో సంప్రదించి ప్రతి విషయాన్ని అదేవిధంగా చేస్తారు. కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణం, అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండేటువంటి పరిస్థితి మీరు తీసుకురాగలుగుతారు. చాలా తెలివితేటలుగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో అశాంతి ఉంటే మనం బయట సాధించేది ఏమీ లేదు. మనం ఇంట్లో
శాంతి కానీ ఏర్పడితే, గృహశాంతి ఉంటే మనం సాధించగలుగుతాం అనేటువంటి దృక్పథంలో మీరు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దైవికం అనే పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది పోతుంది. వాస్తు సంబంధమైన దోషాలు కూడా పోతాయి. ఇది మహత్తరమైనటువంటి పొడి, ఆ దైవికం, దాన్ని ఉపయోగించుకోండి, మంచి ఫలితాలను పొందండి. అదేవిధంగా నరదృష్టికి దూరంగా ఉండటానికి నిత్యం నాగసింధూరాన్ని ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందులో ఎక్కువగా మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, సంతాన పురోగతికి సంబంధించిన అంశాలు ఇవి మాత్రం చాలా బాగున్నాయి. కొంచెం ఆలస్యంగానైనా సరే మంచి ఫలితాన్ని పొందడానికి మీరు వేచి చూస్తారు. ప్రతి విషయంలోనూ ఎక్కువగా ఓర్పు కనబరుస్తారు. ఎవరు ఎన్ని విధాలుగా బాధ పెట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా మీ పని అయ్యేంత వరకు ఎవరితోటి గొడవ పెట్టుకోవడానికి మీరు ఇష్టపడరు. ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి మీరు అనుకున్న సానుకూలమైన ఫలితాలను సాధించి సమాజంలో మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకోగలుగుతారు. రాజకీయ సంబంధమైన పదవి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు లాభించే సూచనగానే గోచరిస్తుంది. అంతేకాకుండా కాంట్రాక్టులు కానివ్వండి, టెండర్లు కానివ్వండి, లీజులు కానివ్వండి, మొదలైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాభించే పరిస్థితిగానే గోచరిస్తుంది. అవన్నీ మీ అనుకూలంలోకి వస్తాయి. మీరు మంచి మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. మంచి లాభాలు వచ్చేటటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందుకు సంబంధించిన వర్క్ మీకు రావడం జరుగుతుంది. ఎదుటి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనం నిలబడాల్సిన అవసరం లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం అనేటువంటి ఒక ధైర్యం అనేది మీలో కలుగుతుంది. నేను బాగుండి 10 మందికి సహాయం చేయగలుగుతాను అనేటువంటి ధైర్యం మీకు వస్తుంది. ఎందుకంటే విశేషంగా కష్టపడి మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేసి అందరితోటి మంచి పేరు తెచ్చుకొని ఇంకా అదనంగా కూడాను ఇతర ఆటల్లో వచ్చే పరిస్థితి వ్యాపారంలో గోచరిస్తుంటే మీ భాగస్వాములే ఆశ్చర్యపోతారు. మీరు ఇంతగా కష్టపడుతున్నారు, మేము అంతగా కష్టపడలేకపోతున్నాం అనేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళకు కూడా కలుగుతుంది. అయితే వాళ్ళకి ఈ పని చేయి ఆ పని చేయని మీరు చెప్పరు. మీరు వర్క్ చేసుకుపోతున్న విధానం ఏదైతే ఉందో దాన్ని చూసి వాడు మారాలని చెప్పని మీరు అనుకుంటారు. ఆ మార్పు వాళ్ళలో తప్పకుండా వస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా విడిపోవాలని చెప్పని అనుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తుల విషయంలో చట్టపరంగా విడిపోవటం కూడా జరుగుతుంది. అది కూడా మానసికమైనటువంటి ప్రశాంతతకి దారితీస్తుంది. చాలా కాలంగా ఇబ్బంది పడ్డామే అనేటువంటి ఒక భావన కూడా కలుగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే వర్తిస్తుంది. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాల్లో వాళ్ళ విద్యా విషయమై ఎంతగానో కష్టపడతారు, ఎంతగానో కృషి చేస్తారు. వాళ్ళ ఒక సక్రమైన మార్గంలో పెట్టడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలు ఇస్తాయి. మంచి పురోగతిని వాళ్ళు సాధించగలుగుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడాను మిమ్మల్ని గమనిస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరితో ఏ మాట అనిపించుకోకుండా పెద్ద మనిషిగా మీకున్న స్థాయిని, మీ గుడ్విల్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. అంటే ఎదుటివాడు చూస్తున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలనే భావన మీలో కలుగుతుందని ఈ సూచన చేస్తున్నాను. ఎందుకంటే పోగొట్టడం చాలా కష్టం, అభివృద్ధి సాధించడం చాలా కష్టం.
అనవసరమైనటువంటి ఈ చిల్లర తగాదాలు, వివాదాలు, అపఖ్యాతి ఇలాంటివన్నీ కూడాను పిలవకుండానే ఊరికినే వచ్చి పడతాయి. కానీ గొప్పతనం మాత్రం ఆ విధంగా అంత తేలిగ్గా రాదు, ఎంతో కష్టపడితేనే వస్తుంది. కనుక మీరు దాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగిన సూచన. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడాను గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ కన్యా రాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో మహాలక్ష్మీదేవి దగ్గర అదేవిధంగా పూజ గదిలోనూ దీపారాధన చేయాలి. లక్ష్మీ చందనంతో లక్ష్మీదేవిని పూజించి ఆ చందనాన్ని నొస్తను ధరిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం, అందరూ ఆచరిస్తున్న విషయం, అందరూ ప్రయోజనం పొందుతున్న విషయం. కనుక మరొకసారి ఈ విషయం గురించి ఇంత గట్టిగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అరటినార ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న అరిష్టాలు పోతాయి, మనుషులకు పట్టిన అరిష్టాలు పోతాయి, మానసికమైనటువంటి ధైర్యం, దృఢత్వం ఏర్పడుతుంది. కనుక ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మన పూర్వీకులు మహర్షులు మనకి ఉపదేశం చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడం ద్వారా మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. సమస్యలకు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలను మనం చక్కగా అన్వేషించగలుగుతాం. సమస్యలకు దూరంగా ఉంటాం, సంతోషానికి దగ్గరగా ఉంటాం. కనుక వీటన్నిటి కూడాను పరిగణలోకి తీసుకోండి. ఈ కన్యా రాశి వారికి ముదురు గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సంతాన సంబంధమైన విషయాల్లో మంచి పురోగతి కనపడుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది, మరొకరికి ఉద్యోగం వస్తుంది. ఇది మీ మానసిక సంతోషానికి, మానసిక బలానికి కారణమవుతుంది. భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా అన్యాయం జరగదని చెప్పని కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి. వివాహాల శుభకార్యాల్లో విశేషంగా కృషి చేసినప్పుడు కూడాను అనేక సంబంధాలు దగ్గరగా రావడం, దూరంగా వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇది ఒక తలకాయ నొప్పి ప్రక్రియగా మారుతుంది, కానీ సంబంధం అయితే మాత్రం కుదరదు. ఏదో రకమైనటువంటి అడ్డంకులు రావటం, మీ ఇంట్లో వాళ్ళు కూడా గొంతెబ్బ కోరికలు పెట్టుకోవటం, ఈ ఉద్యోగం వాళ్ళనైతేనే నేను చేసుకుంటాను, ఈ స్థాయి కలిగిన వాళ్ళనైతేనే నేను చేసుకుంటాను, లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళనైతే నేను చేసుకుంటాను, ఇలా రకరకాలుగా ఏదో రకమైనటువంటి వంకలు పెట్టి వచ్చిన సంబంధాలు మొత్తం కూడాను చేదార్చుకోవడం అనేది జరుగుతుంది. మీరు ఎంత చెప్పినా కానీ వాళ్ళు విననటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వివాహానికి సంబంధించిన విషయం కనుక గట్టిగా మనం ఒత్తిడి చేయకూడదు అనే ఉద్దేశంతో మీరు కూడా జరిగేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉంటారు తప్ప మీరు పెద్దగా వాటి గురించి అడ్డుకునేటువంటి పరిస్థితి మాత్రం చేయరు. భవిష్యత్తులో ఏదొచ్చినా కానీ నింద నా మీదకి వస్తుంది, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళనే తీసుకునేయండి అనే పద్ధతిలో మీరు ప్రవర్తిస్తారు. బయట వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారో ఇంట్లో వాళ్ళతో కూడాను అదేవిధంగా ప్రవర్తిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా మీ యొక్క స్థాయి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఈ పోటీ ప్రపంచంలో మనం నిలబడటానికి ఏం చేయాలనే విషయం మీద చాలా సుదీర్ఘంగా మంతనాలు జరుపుతారు. ఎటు చూసినా పోటీ అనేది ఏర్పడుతుంది. మనం ఎంత తగ్గి ఉన్నా, ఎంత శ్రమపడినా మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు చాలా లిమిటెడ్గానే ఉన్నాయి అనేటువంటి ఒక మానసికమైన ఫీలింగ్ మీ మనసులో ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోవడానికి విశేషంగా కృషి చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. వివాహాల శుభకార్యాల విషయంలో మీరు జోక్యం చేసుకోకపోయినా ఆకస్మికంగా ఒకరోజు భగవంతుడి దయ వల్ల ఓ మంచి సంబంధం వస్తుంది. ఆ సంబంధాన్ని ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఒప్పుకుంటారు, మీరు కూడా సంతోషపడతారు, సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఇది ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో
సీటు సంపాదించాలని చేసే ప్రయత్నాలు కూడా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. తప్పకుండా సంతోషకరమైన వార్త మీరు వింటారు. మెడికల్ సంబంధించినటువంటి విద్య కోసం దానికోసం చేస్తున్న ప్రయత్నాలు అవన్నీ కూడాను సఫలీకృతమయ్యే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఎవరిని కూడా విమర్శించకుండా మన దారిని మనం వెళ్ళాలి. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా కానీ మనం ప్రతి సమాధానం చెప్పకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే తగాదాలుకి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో మీరు తీసుకునే ఈ నిర్ణయం ఎదుటివాళ్ళు అలుసుగా తీసుకుంటారు. వీళ్ళనేమన్నా పర్వాలేదు అనే భావనలో వాళ్ళు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇదే విధంగా జరుగుతున్న ఒక రోజున వాళ్ళకి గట్టిగా బుద్ధి చెబుతారు. మీరంటే ఏంటో, మీ పలుకుబడి అంటే ఏంటో, మీ స్థాయి ఏంటో, మీ స్థానం ఏంటో వాళ్ళకి బాగా తెలిసి వచ్చే విధంగా జీవితంలో మళ్ళీ మీ మొహం చూసి ఒక మాట అనని విధంగా గుణపాఠం నేర్పుతారు. అంటే ఓర్పు ఏదైతే ఉందో అది కట్టలు తెంచుకుంటుంది. ఇక సహించలేనటువంటి భరించలేనటువంటి పరిస్థితిలో ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రకమైన నిర్ణయాలు ఇంట్లో వాళ్ళ విషయంలోనూ చేస్తారు, బయట వాళ్ళ విషయంలోనూ చేస్తారు. ఓర్పుకి ఒక హద్దు అనేది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు మనసులో బాగా నాటుకుంటుంది. చాలా వరకు ఓర్పు వహిస్తారు. ఓర్పు దాటిన తర్వాత ఎవరిని క్షమించే ప్రసక్తి ఉండదు. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో మీరు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది మంచి ఫలితాలు ఇస్తుంది. పునర్వివాహం కుదురుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు సక్రమైన ఫలితాలను ఇస్తాయి. కొన్ని స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు, కొన్ని స్థిరాస్తుల్ని అమ్ముతారు, తద్వారా లాభపడతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల సర్పదోషాలు పోతాయి. మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ తులారాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. నలుపు ఒత్తుతోటి శనేశ్వరుడు దగ్గర దీపారాధన చేయాలి. అఘోర పాశుపత హోమం చేయించాలి. ఈ అఘోర పాశుపత హోమం చేయటం వల్ల ఏలినాటి శని ప్రభావాలన్నీ కూడా దూరంగా పోయి మంచి జరిగేటువంటి పరిస్థితి, రాజయోగం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక మీకందరికీ కూడాను ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ఈ తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి ముగ్గురికి కూడాను అఘోర పాశుపత హోమం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ తులారాశి వారు వారాంతంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఎక్కువగా లాభపడే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా ఈ తులారాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఎలాంటి సందేహం లేకుండా కొన్ని విషయాల్లో ఎవరిని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల విమర్శలు ఎదురవుతాయి. అందువల్ల కొంత నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎవరి మీద ఉన్న కోపాన్ని ఇంకోళ్ళ మీద చూపిస్తారు. అందువల్ల పరిస్థితులు సక్రమంగా ఉండకపోగా లేనిపోయినటువంటి సమస్యలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. సంతాన పురోగతి మాత్రం బాగుంటుంది. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు ఎదురైనా ఏదో విధంగా నిలబడగలుగుతారు. కొత్త కంపెనీల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు. నూతనమైనటువంటి అవకాశాలు వస్తాయి. వాటిని దొరకబుచ్చుకొని సద్వినియోగం చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా స్థానచలనం తప్పదని చెప్పని నిర్ణయించుకుంటారు. అందుకని వాలంటీర్ రిటైర్మెంట్ పెడతామా అనేటువంటి ఆలోచన కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ వాలంటీర్ రిటైర్మెంట్ మాత్రం అమల్లోకి రాదు. అది ఆలోచన వరకే పరిమితంగా ఉంటుంది. ప్రతిరోజు కూడాను లక్ష్మీ సందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేయటం చాలా మంచిది. అదేవిధంగా సిద్ధగంధంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధాన్ని ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆకర్షణీయమైనటువంటి ఒక కళ ముఖంలో కనపడుతుంది. ఆ సిద్ధగంధానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. చిన్నపిల్లల విషయంలో కూడాను నిర్దాక్షిణ్యంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. క్రమశిక్షణాయుతమైన పద్ధతులకే మీరు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఆర్థికపరమైన విషయాలు ఇంకా ఇతరత్ర విషయాల కంటే కూడాను ఎక్కువగా మీరు క్రమశిక్షణగా ఉంటే అన్నీ ఏర్పడతాయన్న భావంతో క్రమశిక్షణకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఆఫీసులో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో కొంతమంది మీద చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ మీద ఏసీబీకి కంప్లైంట్ చేసిన వాళ్ళు, అనవసరమైనటువంటి పిటిషన్లు పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పిన ప్రయత్నించేవాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం తుడిచిపెట్టుకొని పోతారు. మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ స్థాయి, మీ స్థానం అలాగే ఉంటుంది. మానసికమైనటువంటి ధైర్యంతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఎక్కువగా లాభపడే పరిస్థితిగా గోచరిస్తుంది. నిర్మాణ సంబంధమైన పనులు వేగవంతం అవుతాయి. ప్రభుత్వ అధికారుల నుంచి మంచి ప్రశంసలు వస్తాయి. నూతనమైనటువంటి వర్క్ ఆర్డర్లో వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అసమర్థులైనటువంటి మీ భాగస్వాముల వల్ల ఎక్కువగా లాభపడాల్సిన చోట కొంత తక్కువగా లాభపడతారు. ఎక్కడ స్థలాలు కొందామా, ఎక్కడ పొలాలు కొందామా, ఎక్కడ ఆస్తుని వృద్ధి చేద్దామా అనేటువంటి తాపత్రయంలో మీరు అందరినీ మర్చిపోతారు, అందరినీ దూరంగా ఉంచుతారు. ఇదొక్కటే ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా తయారవుతుంది. అన్ని విషయాలు చూసుకోవాలి. ఇంటి వ్యవహారాలు, బయట వ్యవహారాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలు, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ చూసుకోవాలి. అంతేగాని ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేసి దానికోసం మీరు తిరుగుతుంటే మీకు రకమైనటువంటి ఆస్తులు పెంచుకోవాలనేటువంటి తపన ఎక్కువైంది అనేటటువంటి అపప్రద ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది. మీ స్నేహితుల్లో వచ్చే అవకాశం ఉంది. కొనుగోలు చేయడం తప్పు కాదు. నలుగురిని సంప్రదించండి, నిపుణుల సలహాలు తీసుకోండి, కొనుగోలు చేయండి, తప్పులేదు. మీరు కొనుగోలు చేసినటువంటి భూమి ఆల్రెడీ ఇంకోటికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే డబుల్ రిజిస్ట్రేషన్. ఇలాంటి సందర్భాల్లో నిపుణుల సలహాలు తీసుకొని బయటపడే ప్రయత్నాలు చేస్తారు. ఏమైనా తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ వారం పనికిరావు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి. నిత్యం సర్వరక్షా చూర్ణంతో స్నానం చేయండి. నవగ్రహ దోషాలు పోతాయి. ఈ వృశ్చిక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. రాజకీయపరమైన విషయాల్లో మీ అంచనాలు 100కి 100 పాళ్ళు నిజమవుతాయి. తద్వారా మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభపడే పరిస్థితి గోచరిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, అనాథాశ్రమాలు కానివ్వండి మంచిగా నడుస్తాయి. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి వనరులు కూడా సమకూరే పరిస్థితి గోచరిస్తుంది. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు విమర్శలు రావటం అనేది సహజం. అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. అందరిలో మంచి ప్రఖ్యాతిని పొందగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారంలో అందరి అభిప్రాయాలు విని చివరికి ప్రేమ వివాహం చేయడానికి మీరు తిరస్కరిస్తారు. పెద్దల మాటని ధిక్కరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాడు నాకు అక్కర్లేదు, వాడు నా సొంత వాళ్ళే కాదని చెప్పని నేను అనుకుంటాను, నా వాళ్ళు కాదని చెప్పని భావిస్తాను, జీవితంలో వాళ్ళ ముఖం చూడను అని మీరు ఒక భీకరమైనటువంటి శపథం చేసే పరిస్థితి గోచరిస్తుంది. ఈ ప్రేమ వివాహాలకి ఎంతమాత్రం అంగీకరించినటువంటి పరిస్థితి గోచరిస్తుంది.
ఆర్థికపరమైన విషయాల్లో పరిస్థితి సానుకూలంగానే ఉన్నప్పటికీ మీకు రావాల్సిన ధనం కొన్ని చోట్ల ఇరుక్కుపోవటం, దాదాపుగా 1.5 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య ఇంకా తీరకపోవటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది. మీరు డబ్బులు ఇవ్వాల్సిన చోట ఒత్తిడి ఎక్కువ కావటం, దానికోసం చెప్పని ఏవో చిన్నపన్న ఆస్తులుంటే వాటిని అమ్మేసి అప్పులు తీర్చేసి వడ్డీల బాధ నుంచి మీరు విముక్తి పొందుతారు. మీకు రావాల్సిన డబ్బులకి గట్టి హామీ లభిస్తుంది. మధ్యవర్తులందరూ కూడాను జోక్యం చేసుకొని మీకు న్యాయం జరిగే విధంగా ఎదుటి వాళ్ళని ఒప్పిస్తారు. టీవీ కళారంగంలో వారికి అనుకూలంగానే ఉంది. మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కానీ అసూయాగ్రస్తమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మీడియాలో మీ గురించి వ్యతిరేకంగా రాయిస్తారు. మీడియా పరంగా అపఖ్యాతి పాలు చేయాలని చెప్పని చూస్తారు. ఏది ఏమైనా అది ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపించదు. వృత్తి ఉద్యోగాల పరంగా నిబద్ధతతోటి పనిచేసుకుంటూ వెళ్తారు. కార్యాలయంలో అదనపు బాధ్యతలు మీ నెత్తిన పడతాయి. కానీ అందువల్ల ఎలాంటి ప్రమోషను కానీ అందువల్ల ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కానీ మీకుండదు. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాల్లోనూ పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లోనూ మీరు అనుకున్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమవుతాయి. సంతానానికి సంబంధించిన విషయంలో మీరు కోరుకున్న పురోగతి లభిస్తుంది. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో మాత్రం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఒకానొక సందర్భంలో ఏర్పడుతుంది. భగవంతుని మీదనే భారం వేయాల్సిన స్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ నిబ్బరంగా ఉంటారు. జరిగే పని అది ఎప్పుడు రాసిపెట్టుంటే అప్పుడే జరుగుతుందని చెప్పి భావిస్తారు. కానీ మీరంటే వ్యతిరేకించేటువంటి బంధువర్గం, స్నేహవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మీకు ఇబ్బందులు ఎదురు కావటం ఏదైతే ఉందో దాన్ని చూసి వాళ్ళు సంతోషపడుతుంటారు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, వాళ్ళకి ఎన్ని లోపాలు ఉన్నా దాన్ని పట్టించుకోరు. దాన్ని చూసి లోకం నవ్వుతున్నా కానీ వాళ్ళకేమి సిగ్గులేదు. కానీ మీరేదో ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పని తాత్కాలికమైనటువంటి సురకానందం పొందుతుంటారు. అలాంటి వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండండి. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, వాళ్ళ వ్యాఖ్యానాలు పట్టించుకోవద్దు. ఈ పిల్లల్ని మంచిగా చదివించి వాళ్ళని ఒక మంచి స్థాయిలో పెట్టాలనేటువంటి మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో అదే కరెక్టు. దాని ప్రకారం మీరు నడుచుకోండి. మెడిసిన్ సీటు లభిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభించే సూచనలు ఉన్నాయి. తుది ఘట్టంలో చివరి ఘట్టంలో ఉంటుంది. త్వరలో వస్తుందని చెప్పని త్వరలో గ్రీన్ కార్డు వస్తుందని చెప్పని వార్త మీకు అందుతుంది. స్టాంపింగ్ కోసం వెళ్ళే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకొని రావాలనేటువంటి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. అప్పు చేసైనా సరే చదువుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సమాజంలో ఎవరికి కూడాను తల వంచకుండా మనం గౌరవంగా బతకాలనేటువంటి ఒక ధ్యాసతోటి మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్నేహితులతో కూడాను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. కానీ అతిగా పూసుకోరు, మనసులో విషయాలు చెప్పరు. కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నాలు తెచ్చినా అవేవి సాగవు. స్థానచలనం అనేది బహుశా తప్పనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. స్థానచలనంతో పాటు కొన్ని సౌకర్యాలు కూడా మీకు ఏర్పడే పరిస్థితి సూచిస్తుంది. ప్రతి విషయంలోనూ అందరినీ నమ్మి మోసపోయే పరిస్థితి ఏదైతే ఉందో దానికి స్వస్తి చెప్పండి. ఏదైనా విషయం ఎవరైనా చెప్పంగానే దాన్ని విని వెంటనే చర్య తీసుకోవద్దు. మీ కళ్ళతో మీరు చూసి రెండు వైపులా వాదనలు విని నిర్ణయం తీసుకోండి. అందువల్ల మీకు మంచి మేలు జరుగుతుంది. వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకస్మికంగా ముడిపడతాయి. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. భగవంతుడు మన ఎందుకు దయదలిచాడు, మన పూజలు పునస్కారాలు ఫలించాయి, మనం చేసిన దాన ధర్మాలు అక్కడికి వచ్చాయి అనేటువంటి ఒక సంతోషం కలుగుతుంది. ఈ మకర రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు
శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళండి, లేకపోతే బుధవారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేయండి. లక్ష్మీ చందనాన్ని నొస్తన ధరించండి, చాలా మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాలను అనుకున్న సమయంలో చేయగలుగుతారు. టైం పంక్చువాలిటీకి మీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేనికి ఇవ్వరు. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. అందరి ప్రశంసలు పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. సంతాన సంబంధమైన విషయాల్లో మానసిక సంతృప్తి కలుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించాలని మీ కోరిక నెరవేరుతుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ఉన్నతమైన పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలని, జీవితాశయం సాధించాలని మీరు చేసే ప్రయత్నాలకి ఈ వారం పునాది పడుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయానికి కంగారు పడకుండా సమస్య వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఆలోచించి పరిష్కార మార్గాలు మీరు వెతుక్కోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ సంబంధమైన విషయాల్లో అందరితోటి సన్నిహితంగా ఉండి మంచిగా ఉన్నప్పుడు కూడాను సందర్భం వచ్చినప్పుడు ఏదైనా విమర్శ చెప్పాల్సి వచ్చినప్పుడు నిష్కర్షగా చెప్తారు, ఇది మంచిది కాదు అని. ఆ పద్ధతి కొంతమందికి నచ్చదు. నచ్చకపోయినప్పుడు కూడాను వాళ్ళ బాగుని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ రకంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఎవరు ఏ విధంగా నడుచుకోవాలో ఒక నిర్దేశితమైనటువంటి మార్గాన్ని మీరు నిర్ణయిస్తారు. దాన్ని దాటి ఎవరైనా వెళితే మీరు సహించలేనటువంటి పరిస్థితిగా ఉంటుంది. అనుకున్న ఫలితాలు సాధించడానికి కష్టపడాలి, త్యాగం చేయాలి అనే నిత్యం మీరు మీ వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి స్పందన కలుగుతుంది. మళ్ళీ పునర్వివాహం కుదురుతుంది. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. సానుకూలమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా రాయబారం జరిపి మీకు రావాల్సిన ధనాన్ని తెప్పించుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి కాంట్రాక్టులు కానివ్వండి, వర్క్ ఆర్డర్లు కానివ్వండి, వర్క్ పర్మిట్లు కానివ్వండి, ఇవన్నీ గోప్యంగా మీరు సంపాదించుకోగలుగుతారు. ప్రచారం లేకుండానే ఎక్కువ ధనాన్ని మీరు సంపాదించే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టులు కూడా లాభిస్తాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో రొటేషన్ తక్కువగా ఉన్నప్పటికీ లాభాలు మాత్రం సంతృప్తికరంగానే ఉంటాయి. భాగస్వాముల యొక్క సొంత వాడకాలు ఎక్కువైనాయని చెప్పని మీరు గ్రహిస్తారు. వాళ్ళు సరిగ్గా పనిచేయటదనే విషయాన్ని కూడా మీరు గుర్తిస్తారు. ఏమాత్రం మొహమాటం లేకుండా వాళ్ళని బయటికి పంపించి వేరే వాళ్ళతో వ్యాపారం నడిపించాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. కొత్త భాగస్వామిని చేర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగాను, వ్యాపార పరంగాను, కుటుంబ పరంగాను కొన్ని మార్పులు మీరు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయగలుగుతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. ఇప్పటికే ఇల్లున్న వారికి మరొక ఆస్తి కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా బంధుత్వం కలిసేటువంటి పరిస్థితి ఉంది. దానికి ముందుకు వెళ్ళాలా వెళ్ళకూడదా అని చెప్పని మీరు ఆలోచిస్తారు. అదేవిధంగా వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో మీకున్నటువంటి దిగులు చింత తీరుతుంది. వాళ్ళకి మంచి సంబంధం కుదిరే పరిస్థితి ఈ వారం స్పష్టంగానే గోచరిస్తుంది. చాలా విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించే మీరు సొంత విషయాల్లో కొంత అజాగ్రత్తగా ఉంటారు. అందువల్ల విలువైన వస్తువులు చేజారిపోవటం, విలువైనటువంటి డాక్యుమెంట్స్ చేజారిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో భద్రతకి ప్రాముఖ్యతనివ్వండి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడాను జాగ్రత్తలు వహించడం అనేది చెప్పదగిన సూచన. అన్య భాషలు నేర్చుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, హనుమాన్ ఒత్తులతోటి ఆంజనేయ స్వామి వారి వద్ద దీపారాధన చేయటం, ఓం నమః శివాయ ఒత్తులతోటి శివుడి దగ్గర దీపారాధన చేయటం,
ఓం నమో నారాయణాయ ఒత్తులతోటి విష్ణుమూర్తి దగ్గర దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది, జీవితంలో పురోగతి కలుగుతుంది, ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యలు తీరిపోతాయి, మనోబలం కలుగుతుంది, ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి లైట్ స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం చాలా వరకు సానుకూలంగానే ఉంది. ఎక్కువ సమయాన్ని వేరే విషయాలకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి విషయాలకి సమయాన్ని వృధా చేస్తున్నామా అని చెప్పి మీరు ఆలోచిస్తారు. కానీ మీ మీద ఉన్న బాధ్యత ఉంది కనుక ఆ విధంగా సమయాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తులో దీనివల్ల ప్రయోజనాలు ఉంటాయి. మీరు నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి ద్వారా మీరు కోరుకున్నటువంటి స్థానం ఏదైతే ఉందో దాన్ని సంపాదించుకోవడానికి మీరు అనేక రకాలుగా కష్టపడతారు. మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. శత్రువర్గం పెరుగుతున్న విషయాన్ని మీరు గమనించలేరు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఎదుగుదలను చూసి, మీ యొక్క పురోగతిని చూసి, అదేవిధంగా మీకున్న సమస్యలను చూసి ఎదుటి వాళ్ళు రాళ్లు వేయాలని చెప్పిన ప్రయత్నాలు చేస్తారు. అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నిర్మాణ సంబంధమైన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. స్థిరచరాశులకు సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు లాభిస్తాయి. మానసికమైనటువంటి ధైర్యంతో ప్రతి సమస్యని ఎదుర్కోగలుగుతారు. సహోదర సహోదరి వర్గంతో చికాకులు ఏర్పడతాయి. వాళ్ళు చేసే ప్రతి తప్పుడు పనికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దాన్ని సరిదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా జోక్యం చేసుకోకపోతే విసుగు పుట్టి నేను చెయ్యను, నా వల్ల కాదు, ఎన్నిసార్లు మీకోసం నేను తంటాలు పడతానని చెప్పనంటే ఇంట్లో పెద్దవాళ్ళ కోపం వస్తుంది. పెద్దవాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళని నొప్పించకుండా ఉండటం కోసం వీళ్ళ విషయాలను ఎత్తినేసుకొని మీరు పరిష్కార మార్గాలు వెతకాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. వివాహాలు శుభకార్యాలు ముడిపడతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చదువుకోవడానికి సీట్ లభిస్తుంది. ఏ కోణంలో చూసినా అన్నీ డబ్బులతోటే ముడిపడి ఉన్నాయనే విషయాన్ని చాలా స్పష్టంగా గ్రహించి అన్నీ కూడాను విశేషంగా అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాన్ని మీరు సానుకూలపరచుకోగలుగుతారు. ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం, తెల్లజిల్లేడు ఉత్తుతోటి వినాయకుడి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ మీనరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది, లేకపోతే థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.